వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచారి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనకు మనిషి శరీరంలో దాదాపుగా 206 ఎముకలు అయితే ఉన్నాయి. కానీ ఎక్కడా లేని పెయిన్ మోకాళ్ళలోనే ఉన్నాయి. అది చిన్న పెద్ద అని తేడా లేదు, అందరినీ వేధిస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి మీరు కూడా ఈ నీ పెయిన్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఈ ఆక్యుపెంచర్లో. సో చాలా వరకు కూడా బిజీగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు సార్ ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా ఆక్యుపెంచర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు ఈ సమస్య మీరు అన్నట్టు చాలా ఎక్కువైపోయింది. ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఎస్. ఇది మాకు వచ్చే మన పేషెంట్స్లో కూడా ఈ బాధతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది అంటే వచ్చిన వాళ్ళలో ఒకప్పుడేమో ఏజ్డ్ వాళ్ళు కనిపించేవాళ్ళు కదా, అట్లా కాకుండా ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా తక్కువ వయసులో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అని అంటున్నారు. ఇది ఒక రీసెంట్ ట్రెండ్. అట్లాగే ఈ విమెన్ లేడీస్లో కూడా ఈ మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఇది మనం గమనించాలి. ఎందుకు ఈ మోకాళ్ళలో కానీ ఈ బోన్స్ కానీ 100 years ఉండాల్సిన, గట్టిగా దృఢంగా ఉండాల్సిన బోన్స్, ఎముకలు పటుత్వం కోల్పోతున్నాయి. అది పెలుసుబారిపోవడం, బోన్ స్ట్రెంగ్త్, క్వాలిటీ తగ్గడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా. మనిషిని చనిపోయినప్పుడు ఆ మట్టిలో కప్పి పెట్టినప్పుడు కూడా బోన్ అనేది అట్లే ఉంటుంది. అంటే పైన ఉన్న స్కిన్ మొత్తం అంతా ఏమి వెళ్ళిపోయినా బోన్ మాత్రం అట్లే ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అస్థిపంజరాలు అట్లాగే ఉంటుంది. కొన్ని వందల వేల సంవత్సరాలు ఏది అరిగిపోకుండా ఇక్కడే ఎక్కువ అరిగిపోతూ ఉంటాయి. అంత దృఢమైన బోన్ కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది. దంతాలు ఎంత గట్టిగా ఉంటాయి అనుకున్నాను, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎంత గట్టైనా కొరగలుగుతాం, ఎంత బరువునైనా మోయగలుగుతాం. ఇదంతా కూడా బోన్స్కు ఉండాలి లక్షణాలు. ఎముకలు ఏంటంటే మనకు ఒక స్థిరమైన ఆకారాన్ని ఇస్తాయి, ఒక దృఢమైన ఆకారాన్ని ఇస్తాయి. బోన్స్ అవి వీక్ అయినప్పుడు ఇలా వంగిపోతారు మనుషులు కదా, అంతే కదా. తర్వాత నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో వీటి అన్నిటికీ ఏంటంటే మేజర్గా ఈ మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి ఇబ్బందులు, డయటరీ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా డయట్లో వచ్చిన మార్పులు, ఇవన్నీ కూడా డయటరీ రిలేటెడ్. ఇప్పుడు మీరు గమనించండి, ఇంత సన్లైట్ ఉండే మన దేశంలో కూడా ఈ మధ్యకాలంలో ఈ డి విటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంది. ఎక్కడ సార్ ఉదయం పూట అసలు ఎండకి ఉండట్లేదుగా, అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. ఎండ రావట్లేదు, వచ్చే టైంకి వీళ్ళు కూడా లేవడం లేదు. సో లైఫ్ స్టైల్ మారింది, లేచే టైం మారింది. మనం లేచేటప్పటికి సూర్యుడు ఉన్నాడు, డి విటమిన్ వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఉండేది ఎక్కడ, ఏసీ గదుల లోపల కంప్యూటర్ మీద పనిచేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మనం ఎంత ఆహారం తీసుకున్నా కూడా అది మనకు కాల్షియం ఆహారం తీసుకున్నా కూడా అది మళ్ళీ వంట పట్టాలంటే ముందు యాక్టివిటీ కావాలి. పొట్టి తినడం కాదు, ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలిగా. అది కూడా లేదు ఇప్పుడు. ఫిజికల్ యాక్టివిటీ లేదు, సూర్యరశ్మి లేదు. మనం ఉండే ప్రాంతాలు కూడా బాగా చల్లని ప్రాంతాలు, ఏసీ గదుల్లో ఉంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం తాగే నీరు బయటికి యూరిన్ ద్వారా పోవాలి కదా. బయట ఆడినప్పుడు ఏమవుతుందంటే యూరిన్ ద్వారానే కాకుండా చెమట ద్వారా కూడా పోతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం చెమట ద్వారా పోవడం లేదు, చెమట రావడం లేదు కదా, చెమట తీసే పరిస్థితే లేదు. ఇప్పుడు వాకింగ్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది. మారిన కాలమాన పరిస్థితులు ఇట్లున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అంతా కూడా ఏసీలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ అంతా కూడా యూరిన్ మీద, ఈ మూత్రపిండాల మీద పడుతుంది. ఓకే. సో అందుకనే ఈ మధ్య ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఈ మన మూత్రపిండాలకు సంబంధించిన కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువవుతున్నాయి. వాడు భారం పడుతుంది కదా, కొంత స్కిన్ షేర్ చేసుకునేది, ఇప్పుడు ఆ పరిస్థితి కనపడడం లేదు. సో ఆక్యుపెంచర్ ప్రకారం ఏంటంటే ఈ బోన్స్ అనే ఇష్యూ ఈ కిడ్నీ సమస్యతో ముడిపడి ఉంది. వాటర్ ఎలిమెంట్ కింద ఉంది. బోన్స్ అనేది కమ్స్ అండర్ వాటర్ ఎలిమెంట్ గవర్న్ బై కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. సో ఎప్పుడైతే మన ఇందాక అనుకున్న ఆహారం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కిడ్నీ కూడా ఇబ్బంది పడ్డాం అనుకున్నాం కదా, దాని ద్వారా బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటర్ సరిగా తీసుకోకపోవడం కూడా ఇంపాక్ట్ అయినా సార్ దీనికి? వాటర్ అంటే వాటర్ ఎలిమెంట్ పెంచడం వాటర్ అని కాదు, వాటర్ అది కూడా తక్కువ తాగుతున్నారు. వాటర్కు ఇంటేక్ కూడా చాలా తక్కువగా ఉంది. కానీ దాన్ని శరీరానికి అబ్జార్ప్షన్ కోసం కూడా లేదు కదా, తాగినట్టు యూరిన్ ద్వారా పోవడం కాదు కదా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అది అబ్జార్ప్షన్ కావాలి కదా. 3-4 లీటర్లు తాగమన్నారని తాగుతూ ఉంటారు కూర్చొని.
అది కూడా తప్పే, ఎందుకంటే అదే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కొంచెం వాకింగ్ కానీ కొంత జాగింగ్ కానీ కొంత గ్రౌండ్లో ఒక యాక్టివిటీ ఏదైనా తోట పని చేయొచ్చు, పైన టెర్రస్ గార్డెన్ పని చేయొచ్చు, ఏదో ఒక పని చేస్తూ ఎండలో కొంచెం మూమెంట్ బయట. ఇందాక అనుకున్నాం ఎప్పుడైతే కూర్చుంటామో అది డిసీజు, కదలికలే ఈజ్, డిసీజ్ అండ్ ఈజ్. సో అందుకనే మనము ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, పిల్లలు కూడా అదే అవుతుంది డయట్. తర్వాత ఇంకోటి ఏంటంటే కాల్షియం రిచ్ అనుకుంటున్నాం ఈ బోన్ సంబంధించి. కానీ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నొప్పులతో వచ్చిన వాళ్ళలో మోకాళ్ళలో కానీ ఈ జాయింట్స్లో కానీ ఎక్కడ బోన్ ఉన్నా కూడా అదంతా వాటర్ ఎలిమెంట్ కిందకి వస్తుంది. ఓకే ఓకే. సో ముందు మోకాళ్ళ ఎందుకు పడుతుంది ఇదంతా కూడా అంటే మనం ఎక్కువ మన బరువు అంతా కూడా ఇక్కడనే పడుతుంది కదా, మన శరీరం బరువు అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ముందు ఇక్కడ తెలుస్తుంది మనకు నొప్పి. ఎస్ ఎస్ ఎస్. రెండవది ఏంటంటే ఈ స్పైనల్ కార్డు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వస్తున్నారు. ఈ మెడ నరాలు, ఈ కండరాలు తిప్పలేకపోతున్నాము, నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఒకే స్టైల్లో పని చేసుకుంటున్నారు చూడడం లోపల, కూర్చునే పోస్చర్ కానీ కంప్యూటర్లో కానీ, ఇది కూడా కారణం అవుతుంది. సో ఎందుకంటే బోన్ రిలేటెడ్. రెండవ విషయం ఏంటంటే ఈ బోన్స్ ఉన్నాయి కదా చూసారా, ఈ బోన్స్తో పాటు ఇంకొక 2-3 విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకటి బోన్లో ఉన్నటువంటి సినోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అది తగ్గిపోయిన సమస్యలు వస్తాయి. గుజ్జు అంటుంటాం, కార్టిలేజ్ అంటాం, అది కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకా మూడోది ఏంటంటే దీన్ని పట్టి ఉంచిన టెండాన్స్, లిగమెంట్స్, మజిల్స్ పట్టి ఉంచుతాయి ఈ జాయింట్స్ని. ఆల్ జాయింట్స్లో మజిల్స్ అండ్ టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వేర్ అండ్ టేర్ గురవుతున్నాయి. అంటే మన ఓవరాల్గా బోన్ ఎనర్జీ మజిల్, టెండాను, లిగమెంటు అండ్ కాల్షియం, ఈ లోపల ఉన్నటువంటి గుజ్జు సినోవియల్ ఫ్లూయిడ్, వీటన్నిటి మీద డిపెండ్ అయినది. మనం కాల్షియం అనుకుంటున్నాం. ఈ మజిల్ తర్వాత టెండాన్స్, లిగమెంట్స్ కూడా హెల్తీగా ఉండాలి. ఎట్లాంటి పాయింట్ ఉంది సార్ ఆక్యుపెంచర్లో? ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు మీ వీడియోలు అంటేనే ఇంటికాడ మేము కూడా వీడియో చూస్తూ ఆ పాయింట్ని యాక్టివేట్ చేసుకున్న ఉన్న నొప్పుల్లో కొంచెం తగ్గించుకోవచ్చు, నడవలేకపోతుంది, చాలా ఇబ్బంది. ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయండి? ఈ నడక సరిగ్గా రావాలన్నా, ఈ నొప్పుల నుంచి అధిగమించాలన్నా కూడా చక్కగా మూమెంట్ కావాలంటే ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఆక్యుపెంచర్ పాయింట్ ముందు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇది ఈ ఆక్యుపెంచర్ మోడల్లో ఈ కాళ్ళలో ఉంది, కాళ్ళలో ఈ సైడ్, ఓకే ఓకే, ఈ సైడ్, ఈ కాలు ఈ సైడ్ కూడా ఉంటుంది. ముందు ఈ సైడ్ చూసుకోవాలి, ఈ సైడ్లో పాయింట్ ఉంటుంది. ఏం పాయింట్ అది? ఇది యాంకిల్ బోన్ ఉంటుంది దీన్ని. ఎస్ ఎస్. కొంచెం ఉబ్బెత్తు బోన్ ఉంటుంది చూసారా, అందరికి ఉంటుంది. ఇది అవుట్ సైడ్, లాటరల్ సైడ్, లోపల ఇంకొక అట్లా ఉంటుంది, అది సేమ్ ఉంటుంది, బట్ అవుట్ సైడ్ చెప్తున్నాను నేను. ఈ యాంకిల్ బోన్ నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక బోన్ ఎండ్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ బోన్ ఎండ్ అవుతుంది. అది మీకు చూపిస్తే బెటర్ ఏమో, ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది, ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే, మనం అది పాయింట్ పేరు చెప్పండి సార్, నేను గూగుల్లో మనం ఇది 2 వైపులో కూడా ఉంటుంది సేమ్. ఇప్పుడు ఈ వైపు కూడా ఉంటుంది, ఇలా యాంకిల్ బోన్ నుంచి ఇలా పైకి కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటండి? ఇది జీబీ గాల్ బ్లాడర్ మెరిడియన్ అంటాము, GB34. GB34. ఇది ఈ పాయింట్ని రెగ్యులర్గా ప్రెస్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ని ఎలా సర్క్యులర్ మోషన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పాయింట్ అనుకోండి, ఈ పాయింట్ ఇలా ఆ పాయింట్ సర్క్యులర్ అంత అదే పాయింట్. ఇక్కడ బోన్ ఉంటుంది, ఆ బోన్ కిందనే ఉంటుంది, బోన్ హెడ్ కింద ఉంటుంది, బోన్ హెడ్ కింద ఉంది, ఒక హెడ్ బోన్ ఉంటుంది, ఆ హెడ్ కింద ఉంటుంది. అది కనుక మీరు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే ట్యాప్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఇక్కడ కనుక ట్యాపింగ్ చేసుకోండి మీరు సయాటికా పెయిన్ కూడా తగ్గుతుంది. చాలామంది సయాటికా నర్వ్ ఇబ్బంది అయింది. ఎందుకు సయాటికా నర్వ్ ఇబ్బంది అయినా కూడా ఈ టెండాన్స్, లిగమెంట్స్ ఎప్పుడైతే వీక్ అవుతున్నాయో ఈ బోన్ ఇష్యూ వస్తుంది, అట్లాగే ఈ నర్వ్ ఇష్యూ కూడా వస్తుంది. ఓకే ఓకే. సో ఈ పాయింట్ ద్వారా ఈ మజిల్స్, ఇంకొకటి ఏంటంటే ఇది కమాండింగ్ పాయింట్ అంటాం దీన్ని. దేని కమాండింగ్ పాయింట్ అంటే టోటల్ లిగమెంట్స్, టెండాన్స్, ఈ మజిల్స్ బాడీలో ఎక్కడైనా వీక్ అయినా కూడా, వేర్ అండ్ టేర్ ఉన్నా కూడా వాటి రిపేర్ చేసుకునేటువంటి శక్తి ఇచ్చే పాయింట్ ఇది. గాల్ బ్లాడర్ 34 గూగుల్ చేసి చూడండి, GB34 అంటాము. కమాండింగ్ పాయింట్ ఫర్ ఆల్ మజిల్స్, ఓకే ఓకే, టెండాన్స్, లిగమెంట్స్, అవే జాయింట్స్ని పట్టి ఉంచేవి. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకంటే గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది అంటే ముందు ఈ ఎనర్జీని డెవలప్ చేస్తాయి. ఏది? చుట్టుపక్కల ఉన్న కండరాలని, మజిల్స్ మూవ్మెంట్ ఈజీ చేస్తాయి, నడవగలుగుతారు, నొప్పులు తగ్గుతాయి. ఓకే ఓకే. ముందు పెయిన్ఫుల్ కదా, పెయిన్ బాగా నొప్పులతో నడవలేరు.
ఒకవేళ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు సివియర్ పెయిన్ ఉన్నా కూడా ఈ పాయింట్ చేయండి, ఖచ్చితంగా నొప్పి తగ్గి తీరుతుంది. ముందు ఈ నొప్పి తగ్గుతుంది, మూమెంట్ వస్తుంది. తర్వాత మీరు అన్నట్టు ఈ మెల్లమెల్లగా నొప్పులు తగ్గిన తర్వాత మజిల్స్ ఎప్పుడు స్ట్రెంగ్త్ అవుతాయో ఈ ఫ్లూయిడ్ కూడా ఉజ్జు కూడా గ్రాడ్యువల్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఒక పాయింట్ చాలు. GB34 అనే పాయింట్ 2 కాళ్ళలో ఉంది. ఇది మన మోకాళ్ళ సమస్యలకి, ముఖ్యంగా మోకాళ్ళ సమస్యలకి రోజులో ఒక 2 నిమిషాలు అక్కడ ట్యాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ట్యాపింగ్ చేసి చూడండి రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఈ పాయింట్ చెప్పారు. సో దాన్ని అయితే మీరు ఇంట్లో కూర్చొని వీడియో చూస్తూనే జస్ట్ అట్లా ట్యాపింగ్ చేసి చూడండి. ఇంకా ఏదైనా సివియర్గా ఉంది అని అంటే మాత్రం అక్కడ వచ్చేసేసి మామూలుగా నిడిల్ అయితే వేయాలి అని చెప్పేసి జనార్దన్ ఆచార్య గారు అంటున్నారు. సో ఎక్కువ సివియర్ ఉన్న వాళ్ళైతే సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.